వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఆర్థోగోనల్ ట్రయాక్టరీస్ నుంచి కార్టీసియన్ ఫామ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రయాక్టరీస్ ఆఫ్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 1 వేర్ లాంబ్డా ఇస్ ద పారామీటర్. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ గివెన్ కర్వ్ రాసేసుకొని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా చేయడం. ఓకే, గివెన్ x square by a square plus y square by a square plus lambda is equal to 1. The very beginning step, differentiating with respect to x on both sides. So చేస్తే x square కి డెరివేటివ్ 2x, ఇదంతా కాన్స్టెంట్ a square అలాగే ఉంటుంది. y square కి డెరివేటివ్ 2y into dy by dx by denominator లో a square plus lambda అనేది కాన్స్టెంట్. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1 కి డెరివేటివ్ 0. సో దట్ నాకు దీంట్లో ఏం కావాలి, లాంబ్డా వాల్యూ కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే 2x బై ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఈ టోటల్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్తా, మైనస్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, సో ఇందులో ఒక 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా విచ్ ఈస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం, మైనస్ ఇక్కడ ఏమవుతుంది ఏ స్క్వేర్ వై డివై బై డిఎక్స్. నాకు ఇందులో ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వస్తే, లాంబ్డా కావాలంటే ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా అయినా ఓకే కదా, ఎందుకంటే ఇది మొత్తం తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ లో, ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఇక లాంబ్డా అనేది ఉండదు నాకు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్థోగోనల్ ట్రాక్టర్స్ అడిగేటప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేయండి. తర్వాత ఏదైతే మనకు పారామీటర్ ఉంటుందో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం డెరివేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాంబ్డాలో సమ్ ఇలా వచ్చింది, లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూ కనుక్కొని సింపుల్ గా తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తా. డైరెక్ట్ గా లాంబ్డా వాల్యూ కనుక్కొని మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా చేయాలి కదా, అదర్వైజ్ దానికి ఇక్కడ నాకు ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా డైరెక్ట్ గా ఉంది కాబట్టి నేనేం చేస్తా, ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ఇట్ వస్తే మైనస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. సో ఇదంతా తీసుకొచ్చి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇన్ 1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూ ఎంత ఉంది, మైనస్ ఏ స్క్వేర్ వై బై ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో నాకు లాంబ్డా అనేది ఉందా, లేదు. కాబట్టి మనం సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేషన్ చేసాం, సెకండ్ స్టెప్ లో లాంబ్డాని ఎలిమినేట్ చేస్తున్నాం, ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆర్థోగోనల్ ట్రాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రీప్లేస్ చేయాలి, బట్ దానికంటే ముందు మనం కొంచెం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సో ఇక్కడ ఒక y అనేది క్యాన్సిల్ అవుతుంది, ఈ టర్మ్ పైకి వెళ్తుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఈ పైకి వెళ్తే ఒక ఎక్స్ వై బై ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ డివై బై డిఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎల్సిఎం తీసుకుంటా. ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఇక్కడ తీసుకునేటప్పుడు నేను ఒక చిన్న పని చేస్తా, ఏంటి అని అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, లేదా ఎక్స్ స్క్వేర్ బై ఏం చేద్దామంటే రీప్లేస్ చేసేద్దాం, రీప్లేస్ చేసి సింప్లిఫికేషన్ చేసుకుందాం. సో దీన్ని నేను ఇప్పుడు ఎలా అంటే టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రయాక్టరీ రీప్లేస్ ఇలా రాసేద్దాం, టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రయాక్టరీ రీప్లేస్ dy by dx is equal to minus dx by dy. దీన్ని మనం రీప్లేస్ చేసుకుందాం, ఇక్కడ రీప్లేస్ చేద్దాం, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై బై ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ డిఎక్స్ బై డివై, మైనస్ డిఎక్స్ బై డివై ఇస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ పేజ్ చూద్దాం, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఏముంది, మైనస్ ఎక్స్ వై బై ఏ స్క్వేర్, మైనస్ ఎక్స్ వై బై ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ డిఎక్స్ బై డివై విచ్ ఈస్ ఈక్వల్ టు 1 కదా. సార్ చెక్ చేసుకుందాం. ఓకే, నౌ ఏమైతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, ఎక్స్ వై బై ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై విచ్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇది నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్, సో దీన్ని నేను ప్లస్ ఎక్స్ వై ఇంటూ ఇది పైకి వెళ్తే డివై బై డిఎక్స్ అవుతుందా, 1 బై డిఎక్స్ బై డివై ఉంది,
సో ఇలా అయింది అవునా. ఇప్పుడు నాకు ఎల్సిఎం ఎంత రాసుకుందాం, ఏ స్క్వేర్ రాద్దాం. ఇక్కడ ఏమవుతుంది, ఏ స్క్వేర్ రాసినప్పుడు ఇక్కడ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ఇంటూ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ఇంటూ డివై బై డిఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవునా. సో తర్వాత నేను దీన్ని ఎలా సింప్లిఫై చేస్తానో చూడండి. సో డివై బై డిఎక్స్ టర్మ్ ఒక సైడ్ తీసుకెళ్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, లేదా ఇలా రాయండి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోండి. ఈ డివై బై డిఎక్స్ ఇక్కడే ఉంచండి, ఎక్స్వై ఇంటూ డివై బై డిఎక్స్ ఇక్కడే ఉంచి ఈ ఏ స్క్వేర్ ఆ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతే మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్వై డివై విచ్ ఇస్ ఈక్వల్ టు దట్ సైడ్ తీసుకెళ్తా, ఈ డిఎక్స్ అక్కడ సైడ్ తీసుకెళ్తే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, మళ్ళీ వై డివై ఇస్ ఈక్వల్ టు ఇది కూడా అటు సైడ్ తీసుకెళ్ళా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్. దీంతో నాకు వేరియబుల్స్ అనేవి కంప్లీట్ గా సెపరేట్ అయిపోయినాయి, వేరియబుల్ సెపరబుల్ ఫామ్ లోకి నేను తెచ్చేసుకోగలిగా. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేసే కంటే ముందు కొంచెం సింప్లిఫై చేసుకుందాం. ఇజ్ ఈక్వల్ టు దీన్ని ఏ స్క్వేర్ బై ఎక్స్ రాసుకుందాం, ఇది ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఒక ఎక్స్ మిగులుతుంది అవునా. ఇలా మనం ఇప్పుడు వేరియబుల్స్ అనేది కంప్లీట్ గా సెపరేట్ అయిపోయినాయి. నౌ ఇంటిగ్రేట్, ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ వై డివై విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకుంటే 1/x అవునా. సో ఇక్కడ 1/x అవుతుంది, ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ 1/x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దీనికి డిఎక్స్. సో వైకి వై స్క్వేర్ బై 2 ఏ స్క్వేర్ ఇంటూ 1/x కి లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ కి ఎక్స్ స్క్వేర్ బై 2 ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఒక ప్లస్ సి. సో ఇదంతా ఇటు సైడ్ తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఉంది, ఇంకా ఇది ఇటు సైడ్ రాస్తే మీ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే, మన ఇష్టం ఎక్కడైనా బ్రేక్ చేసుకోవచ్చు లేదా అంతటితో కూడా ఆపేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. 2c రాయొచ్చు, బస్ సి రాసినా సరిపోద్ది, లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సి. యాక్చువల్గా 2c వస్తుంది, బట్ సి అన్న 2c అన్న అంతా కాన్స్టెంటే కాబట్టి విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఓకే, సో అలా మనం ప్రాబ్లం చేయొచ్చు, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. సో ఇది మీ ఫైనల్ ఆన్సర్, ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా xy ఇజ్ ఈక్వల్ టు 0 అని ఉంది కదా. సో దీన్ని గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా xy ఇజ్ ఈక్వల్ టు 0. మరి లాంబ్డా అనేది పారామీటర్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసుకుందాం. ఓకే, డెరివేటివ్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x ప్లస్ వై స్క్వేర్ కి డెరివేటివ్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ 2 లాంబ్డా అనేది కాన్స్టెంట్, ఇక్కడేమో u ఇంటూ y కి డెరివేటివ్ డివై బై డిఎక్స్ ప్లస్ y ఇంటూ x కి డెరివేటివ్ 1. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 0. నేను ఏం చేస్తా, ఇప్పుడు నాకు ఈ లాంబ్డా వాల్యూ కావాలి. ఈ లాంబ్డా వాల్యూ అంటే మనం ఏం చేద్దాం, 2x ప్లస్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు టోటల్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్తా, 2 లాంబ్డా ఇంటూ x డివై బై డిఎక్స్ ప్లస్ వై. ఓకే, నాకు ఈ 2 లాంబ్డా కావాలి కదా, ఎందుకంటే లాంబ్డా కావాలి, దాంతోపాటు 2 లాంబ్డా అయినా పర్వాలేదు. 2 లాంబ్డా తీసుకొచ్చి మొత్తం అక్కడ సబ్స్టిట్యూట్, ఇది సైడ్ పట్టుకొస్తే 2x ప్లస్ 2y ఇంటూ డివై బై డిఎక్స్, టోటల్ టర్మ్ ఇటు బైలోకి వస్తుంది, ఏమవుతుంది x డివై బై డిఎక్స్ ప్లస్ y విచ్ ఈస్ ఈక్వల్ టు 2 లాంబ్డా. నౌ సబ్స్టిట్యూట్ దిస్ 2 లాంబ్డా వాల్యూ ఇన్ 1 అందాం. సో ఏం చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ 2 లాంబ్డా వాల్యూ, సబ్స్టిట్యూట్ ఆర్ లాంబ్డా వాల్యూ, లాంబ్డా అన్నా పర్వాలేదు 2 లాంబ్డా అన్నా పర్లేదు, ఎలా చేసినా పర్వాలేదు. సబ్స్టిట్యూట్ 2 లాంబ్డా ఇన్ ఈక్వేషన్ 1, అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ పారామీటర్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఈ 2 లాంబ్డా ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇదంతా రాసేసుకుందాం, 2x
plus 2y into dy by dx by x dy by dx plus y. ఇదంతా 2 లాంబ్డా వాల్యూ ఇంటూ ఏముంది పక్కన xy ఉంది ఈక్వల్ టు 0 ఉంది. సో ఈ టోటల్ టర్మ్ అంతా ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఈ టోటల్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్దాం. ఏం చేద్దాం ఇక్కడ అంటే ఇక్కడ మనం లైన్ ఇలా కొట్టుకుందాం. సో ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ టోటల్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్తున్నా 2x ప్లస్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ బై ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై హోల్ ఇంటూ xy. ఈ మైనస్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్ళాం. నెక్స్ట్ పేజీలో ఏం చేద్దాం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేసుకుందాం 2x ఇంటూ xy అంటే 2x స్క్వేర్ వై ప్లస్ నెక్స్ట్ ఏముంది 2y డివై బై డిఎక్స్ అంటే 2xy స్క్వేర్ డివై బై డిఎక్స్ 2xy స్క్వేర్ డివై బై డిఎక్స్ హోల్ బై ఏముంది ఇక్కడ నాకు x డివై బై డిఎక్స్ ప్లస్ వై. ఒక్కసారి చూడండి x డివై బై డిఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటా, ఇది సైడ్ తీసుకెళ్దాం. సో ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ వై ప్లస్ 2xy స్క్వేర్ డివై బై డిఎక్స్. మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇక్కడ నాకు ఎక్స్ క్యూబ్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఎక్స్ స్క్వేర్ వై ఇక్కడ y square x dy by dx plus y cube which is equal to 2x square y plus 2xy square into dy by dx. సో నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం సిమిలర్ టర్మ్స్ అని ఒక దగ్గర తీసుకెళ్దాం. ఎక్స్ క్యూబ్ నాకు ఇక్కడ dy by dx ఎక్స్ క్యూబ్ ఇది సైడ్ తెచ్చేద్దాం. ఎక్స్ క్యూబ్ dy by dx మైనస్ 2xy స్క్వేర్ డివై బై డిఎక్స్, లేదా ఒకసారి ఇక్కడ చూడండి డివై బై డిఎక్స్ ఇక్కడ ఆల్రెడీ లేదంటే ఒకసారి ఈ స్టెప్ ని కొంచెం కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ మనకి లైక్ టర్మ్స్ ఇవి 2xy స్క్వేర్ ఇక్కడ చూడండి ఇది కూడా xy స్క్వేర్ ఉంది అవునా, సింప్లిఫై అయిపోతుంది. ఇక్కడ 2x స్క్వేర్ వై ఇక్కడ ఒక x స్క్వేర్ వై సింప్లిఫై చేసేద్దాం. సింప్లిఫై అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ క్యూబ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై క్యూబ్ ఇది ఇక్కడ వచ్చేసి మిగిలిన అటు సైడ్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ 2x స్క్వేర్ వై ఉంది ప్లస్ 2xy స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై అటు వెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై డివై బై డిఎక్స్. ఇప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్ ఒక టర్మ్ ఉంది కదా ఇంకా అంటే xy స్క్వేర్ డివై బై డిఎక్స్ ఇక్కడ 2x స్క్వేర్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై అంటే ఒక ఎక్స్ స్క్వేర్ వై ఇలా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను ఎక్స్ క్యూబ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై క్యూబ్. నేను డివై బై డిఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ కి రిమైనింగ్ అని ఒక సైడ్ కి తీసుకెళ్తా. సో నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ క్యూబ్ డివై బై డిఎక్స్ సైడ్ రాసుకుంటే మైనస్ xy స్క్వేర్ డివై బై డిఎక్స్ మైనస్ xy స్క్వేర్ డివై బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. సో ఈ రెండిట్లో నుంచి నేను ఒక ఏం కామన్ తీసుకుందాం డివై బై డిఎక్స్ కామన్ తీసుకుంటే నాకు ఇక్కడ మిగిలింది ఎక్స్ క్యూబ్ మైనస్ xy స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. నౌ డివై బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ xy స్క్వేర్. సో పైనుంచి ఏం కామన్ తీయచ్చు ఒక y కామన్ తీయచ్చు, ఏం మిగులుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ నుంచి డినామినేటర్ నుంచి ఒక x కామన్ తీయచ్చు మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. నౌ డివై బై డిఎక్స్ ఇప్పుడు ఏమైతే టోటల్ టర్మ్స్ క్యాన్సిల్. నౌ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ఉంది. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను ఒకసారి మీరు క్వశ్చన్ మొత్తం చూడండి. ఫస్ట్ ఈ లాంబ్డా ఉంటే లాంబ్డాని ఎలిమినేట్ చేసేసినాం ఇక్కడ, తర్వాత అంతా సింప్లిఫికేషన్ ఇదంతా
అంటే అన్ని ఒక టర్మ్స్ ని రీఅరేంజ్ చేసుకున్నాం. ఇదంతా సింప్లిఫికేషనే. రీఅరేంజ్ చేసుకొని ఇప్పటి వరకు కూడా ఇదంతా సింప్లిఫై చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంతవరకు మనం రీప్లేస్ చేయలే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కోసం, అవునా? సో దేర్ఫోర్ టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ మళ్ళీ మర్చిపోవద్దు, లాస్ట్ లోకి వచ్చేసింది కదా అని చెప్పి వేరియబుల్ సెపరబుల్ చేయొద్దు. ఎందుకు అని అంటే ఇంకా మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కోసం రీప్లేస్ చేయలే. సో టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రీప్లేస్ dy by dx is equal to minus dx by dy. అది రీప్లేస్ చేద్దాం. మైనస్ dx by dy which is equal to y by x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ x dx which is equal to y dy. సో ఇది కూడా అడిపోతే, లేకపోతే డైరెక్ట్ గానే చేసేసుకోండి, నో ప్రాబ్లం. నౌ ఇంటిగ్రేటింగ్ అనండి సరిపోయింది. ఇంటిగ్రేట్, ఎందుకంటే వేరియబుల్స్ అనేవి సెపరేట్ అయిపోయింది. మైనస్ అలాగే ఉంటుంది, x dx which is equal to integral of y dy. So minus x ki integration x square by 2, y ki integration y square by 2 plus c. సో ఇక్కడ మనకి ఇంకా సింప్లిఫికేషన్ ఏమవుతుంది? సింప్లిఫికేషన్ అంటే ఈ ఎక్స్ స్క్వేర్ వై కూడా అటు సైడ్ తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ బై 2 ఇస్ ఈక్వల్ టు సమ్ సి. సి ఎక్కడున్నా పర్వాలేదు, సి ఇటు సైడ్ సార్ ప్లస్ సి కదా అంటే ప్లస్ సి రాసుకోండి, నో ప్రాబ్లం. ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 రాసుకోండి, అన్ని అటు సైడ్ తీసుకెళ్ళి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి xy ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇది ఒక సింపుల్ క్వశ్చన్ ఉన్నట్టుంది, చూద్దాం. ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అన్నప్పుడు గివెన్ ఏంటి? xy ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో మీకు బాగా వచ్చేయాలి, ఇక స్పీడ్గా వచ్చేయాలి. సో ఎలా? ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటి? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ యూవి కదా, వైకి డెరివేటివ్ dy బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1 విచ్ ఇస్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోయింది. మనకి ఇక్కడ సి అనేది పారామీటర్, అది ఎలిమినేట్ అయిపోయింది. చూడండి, ఎక్స్ dy బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 వచ్చేసింది. సో దట్ అయిపోయింది ప్రాబ్లం. ఇంకేముంది? టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఎందుకంటే డెరివేటివ్ చేయగానే ఆటోమేటిక్ కాన్స్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది, ఏదైతే పారామీటర్ ఉందో అది ఎలిమినేట్ అయిపోయింది. సో దట్ టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అయిపోయింది ప్రాబ్లం. టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రీప్లేస్ dy by dx which is equal to minus dx by dy. సో ఇలా కొన్నేమో సింపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి ఎగ్జామ్ లో, కొన్నేమో కొంచెం టిపికల్ గానే ఉంటాయి. మనం ఏదొచ్చినా ఫేస్ చేయాలి. dy by dx is equal to ఏంటి? మైనస్ dx by dy which is equal to, సారీ ప్లస్ ఉంది, y ఈక్వల్ టు 0, అవునా? ఈ dy by dx ప్లస్ లో నేను రాసా మైనస్ dx by dy. ఇది నెగటివ్ టర్మ్ కదా, అటు సైడ్ తీసుకెళ్దాం. x dx by dy which is equal to y, అవునా? ఈ టోటల్ టర్మ్ అటు సైడ్ వెళ్ళింది. ఇప్పుడు ఏమైతుంది? x dx is equal to y dy. సో వేరియబుల్ సెపరబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంటిగ్రేట్ ఆఫ్ x dx which is equal to integral of y dy. x కి x స్క్వేర్ బై 2, y కి y స్క్వేర్ బై 2 ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ప్లస్ c. సో నీ ఆన్సర్ x స్క్వేర్ బై 2 మైనస్ y స్క్వేర్ బై 2 ఇస్ ఈక్వల్ టు c. ఇక్కడ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇది పోతే 2c విచ్ ఇస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. లేదంటే c స్క్వేర్ రాయండి, నో ప్రాబ్లం, c డాష్ రాయండి, ఏది రాసినా ఏం కాదు. కాన్స్టెంట్ ఏది ఉన్నా పర్లేదు, మీకు ఈ వాల్యూ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి, విచ్ ఇస్ ద రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇదే ఒక సింపుల్ క్వశ్చన్ లానే ఉంది, చూద్దాం. ఎందుకంటే ఇటు సైడ్ ఉన్నట్టు కాన్స్టెంట్ ఒక్కటే సెపరేట్ ఉంది, ఆ పారామీటర్ ఒక్కటే సెపరేట్ ఉంది అంటే 2 నిమిషాలు అయిపోతుంది ప్రాబ్లం. నా ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏంటి? గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేటింగ్. ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంటే మీకు వచ్చేయాలండి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. మీరు ఓన్ గా ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ 2x, వై స్క్వేర్ కి 2y ఇంటూ dy బై dx విచ్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో దట్ ఇక్కడ ఏం చేద్దాం? సింపుల్ గా అయిపోయింది, కాన్స్టెంట్ వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రీప్లేస్ dy by dx which is equal to minus dx by dy. అదే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో dy by dx ప్లస్ లో మైనస్ dx by dy ఇక్కడ పక్కన సబ్స్టిట్యూషన్ చేసేసుకున్నాం. ఏమవుతుంది ఇప్పుడు? సో 2x ప్లస్
2y into ఈ dy by dx plus లో minus dx by dy which is equal to 0 ఉంది. Now 2x ఈ టోటల్ నెగటివ్ టర్మ్ కదా, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది 2y into dx by dy, మైనస్ టర్మ్ అడిపోతే ప్లస్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వేరియబుల్స్ ని సెపరేట్ చేసుకుందాం. ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ ఇది అటు ఇది సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది dx దగ్గరికి x తీసుకెళ్తే 1/x dx అయింది. ఈ dy ఇటు వస్తే ఇక్కడ dy ఉంది, dy దగ్గరికి y వెళ్తే 1/y dy అయింది. సో నౌ వేరియబుల్స్ సెపరేట్ అయిపోయినాయి కదా. ఇంటిగ్రేట్ 1/x కి ఇంటిగ్రల్ of 1/x which is equal to integral of 1/y dy. Integral of 1/x is log x, integral of 1/y is log y, plus after integration log c రాయండి. ఏమవుతుంది ఇప్పుడు log x is equal to log a plus log b, log ab cy. Now is log తీసేస్తే x is equal to cy, which is the required orthogonal trajectory, that's all. Next question చూస్తే find the orthogonal trajectory of x square plus cy square is equal to 1. So given x square plus cy square is equal to 1, so where c is the parameter, the equation 1 అనుకుందాం. differentiating with respect to x on both sides ఏమవుతుంది, x square కి డెరివేటివ్ 2x plus c into y square కి డెరివేటివ్ 2y into dy by dx, which is equal to 1 కి డెరివేటివ్ కాన్స్టెంట్ 0. now 2x is equal to ఇదంతా అటు సైడ్ తీసుకెళ్దాం minus 2cy dy by dx. నాకు ఈ c వాల్యూ కావాలి, ఈ 2 కూడా క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ నుంచి c వాల్యూ కదా కావాల్సింది, x is equal to ఎంత వస్తుంది ఇక్కడ minus cy into dy by dx కదా. నాకు ఈ c వాల్యూ కావాలంటే ఏమవుతుంది, ఇదంతా అటు సైడ్ తీసుకెళ్ళండి. c వాల్యూ కావాలంటే x by minus y dy by dx, ఇదంతా నేను తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. c వాల్యూ వచ్చింది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో సబ్స్టిట్యూట్ c in 1, సో ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ ఈ c వాల్యూ ఎంత ఉంది x by minus y into dy by dx, అవునా. ఇంటూ పక్కనే ఉంది ఇక్కడ y స్క్వేర్ ఉంది, అది కంపల్సరీ రాయాలి మర్చిపోకుండా, is equal to 1. నౌ ఇక్కడ చూడండి ఒక y స్క్వేర్, ఇక్కడ y క్యాన్సిల్. సో నా మిగిలింది ఏంది x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ y, x by ఇంకా ఇక్కడ dy by dx ఉంది, which is equal to 1. సో దట్ నేను ఇప్పుడు ఏం చేస్తా, దీనికి ఇంకా రీప్లేస్ చేసేసుకుందాం. రీప్లేస్ టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, రీప్లేస్ ఇది రాద్దాం క్లియర్ గా. టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, రీప్లేస్ టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, రీప్లేస్ dy by dx which is equal to minus dx by dy. ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్, డోంట్ ఫర్గెట్ దిస్. నౌ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమవుతుంది నాకు x స్క్వేర్ మైనస్ x బై డినామినేటర్ లో ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఓకే ఇక్కడ ఒక y కూడా ఉందండి. చూడండి ఒక y క్యాన్సిల్ అయినాక ఇంకో y ఉంది, అది మర్చిపోయా చూసారా, xy ఉంది. సో xy ఈ dy by dx ప్లస్ లో ఇక్కడ xy బై ఆ dy by dx ప్లస్ లో మైనస్ dx by dy సబ్స్టిట్యూట్ చేసా, which is equal to 1 ఉంది. సో దట్ ఫర్ నెక్స్ట్ స్టెప్ ఏంటిగా రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, x స్క్వేర్ ప్లస్ xy బై dx by dy which is equal to 1. now x square plus xy ఇది పైకి వెళ్తే ఏమవుతుంది dy by dx అవుతుంది. బైలో dx by dy ఉంది, పైకి వెళ్తే ఏమవుతుంది dy by dx which is equal to 1. now నేను ఒక పని చేస్తా, ఇది అటు సైడ్ తీసుకెళ్తా, లేదంటే ఈ xy dy by dx is equal to 1 minus x square రాస్తా. తర్వాత y dy is equal to y dy by dx is equal to 1 minus x square by x రాస్తున్నా. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం అంటే ఇది వేరియబుల్ సెపరబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అలా ట్రై చేస్తున్నాం. సో దట్ ఇక్కడ నాకు y dy ఇది ఓకే, ఈ dx ని కూడా అటు సైడ్ తీసుకెళ్తే 1 minus x square by x dx, ఇంకా దీన్ని మంచిగా నీట్గా రాస్తే 1 by x, ఇక్కడ ఏమవుతుంది x square by x అంటే x
dx, ఇక్కడ y dy. ఆఫ్టర్ దిస్ ఇంటిగ్రేటింగ్, ఎందుకంటే వేరియబుల్స్ అనేవి సెపరేట్ అయిపోయినాయి కదా, ఇంటిగ్రేట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ y dy which is equal to integral of 1 by x minus x dx. ఇంటిగ్రల్ ఆఫ్ y కి y square by 2, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x కి log x minus ఇంటిగ్రల్ ఆఫ్ x కి x square by 2 plus c. సో దట్ ఇది కూడా ఇటు సైడ్ తీసుకొస్తే x square by 2 plus y square by 2 is equal to c plus log x or log x plus c. ఏమవుతుంది? log x plus c. సో x square plus y square is equal to, ఇక్కడ LCM 2 వస్తుంది, ఆ 2 ఇటు సైడ్ తీసుకెళ్తే 2 log x plus c. So which is the required orthogonal trajectory? Which is the required orthogonal trajectory? Okay. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. షో దట్ ఇది కూడా మనకి అంటే ఇలాంటిదే మనం చేసాం. y square is equal to 4a into x plus a అనేది సెల్ఫ్ ఆర్థోగోనల్ అని. సమ్ టైమ్స్ x square is equal to 4a into y plus a, ఇది కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. సెల్ఫ్ ఆర్థోగోనల్ అని ప్రూవ్ చేయమండి. ఎలా చేస్తాం దీనికి? సేమ్ ప్రొసీజర్. అంటే నేను సెల్ఫ్ ఆర్థోగోనల్ అన్నప్పుడు ఒకటే స్టెప్ చెప్పా, dy by dx బదులు dy by dx బదులు y1 రాసుకోండి, అది బెటర్ అని, ఎందుకంటే కొంచెం సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, గివెన్ ఏంటి? x square is equal to 4a into y plus a. So that differentiation, next differentiation with respect to differentiating with respect to x on both sides. డెరివేటివ్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ a అనేది పారామీటర్, అవునా? సో a అనేది పారామీటర్, దాన్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. x స్క్వేర్ కి డెరివేటివ్ 2x which is equal to 4a అనేది కాన్స్టెంట్, y కి డెరివేటివ్ dy by dx బదులు ఏమనుకుంటున్నాం మనం? ఈ dy by dx రాసే బదులు y1 అనుకోవాలనుకుంటున్నాం. y1, a కి డెరివేటివ్ కాన్స్టెంట్ కదా, ఇక్కడ 0. సో దట్ నాకు ఇక్కడ 4a వాల్యూ, అంటే ఏ వాల్యూ కూడా తీసుకోండి, ఇందులో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందా? సో x is equal to ay1, సారీ 2ay1, x is equal to ay1 కదా, ముందు 2 కూడా ఉంది కదా, 2ay1. సో therefore a is equal to x by 2y1. అది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? నాకు సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ, సబ్స్టిట్యూట్ ఏ ఇన్ 1, ఎందుకంటే అదే కదా మన పారామీటర్. సో నా పారామీటర్ అదే కదా, కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ 4 ఇంటూ ఏ బదులు ఎక్స్ బై 2y1 ఇంటూ y ప్లస్ ఏ బదులు మళ్ళీ ఎక్స్ బై 2y1. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం సింప్లిఫికేషన్ ఎలా? ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక x ఉంది, క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 తో క్యాన్సిల్, 2 by y1 ఇంటూ ఇక్కడ ఏమైతుంది 2y1, ఇక్కడ 2y1 ప్లస్ x, ఇదే కదా. సో ఫైనల్ గా x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది, 2y1 ప్లస్ x బై y1 ఇంటూ y1 స్క్వేర్, ఇలా ఉంది. సో ఇప్పుడు మనం పారామీటర్ని అయితే ఎలిమినేట్ చేసాం. టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏం చేయాలి మనం? సో దీన్ని కొంచెం నీట్గా క్లియర్గా అంటే ఎలా ఉందో చూద్దాం. xy1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, లేదంటే ఇది రాద్దాం ఇక్కడ ఈ స్టెప్, x ఈజ్ ఈక్వల్ టు 2y1 ప్లస్ x బై 2y1 ప్లస్ x బై y1 స్క్వేర్, y1 స్క్వేర్ ఉన్నట్టు, y1 స్క్వేర్. సో y1 స్క్వేర్, సో ఇది x y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2y1 ప్లస్ x అని రాసుకుందాం. నౌ ఇది సమ్ ఈక్వేషన్, దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏం చేయాలి? టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రీప్లేస్ y1 బై -1 by y1, అదే రీప్లేస్ చేయండి, x ఇంటూ -1 by y1 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2y ఇంటూ -1 by y1 ప్లస్ x. ఓకే, సో ఇది ఇక్కడ మైనస్ కి స్క్వేర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది, x బై y1 స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ 2y బై y1, ఇక్కడ ఎంత ఉంది 2y బై y1 ప్లస్ x ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది?
ఇక్కడ మనకి xy1 స్క్వేర్ అని ఉంది, లేదంటే ఇక్కడ ఎల్సిఎం తీసేద్దాం. ఎల్సిఎం తీసిన తర్వాత ఏమవుతుంది, x/y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం y1 మైనస్ 2y ప్లస్ xy1. ఓకే, ఒక y1 అనేది క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు x/y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y ప్లస్ xy1. సో ఇది అటు సైడ్ వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y/y1 ప్లస్ xy1 స్క్వేర్. ఇది ఇటు సైడ్ పట్టుకొచ్చేద్దాం. ఇక్కడ xy1 స్క్వేర్ ఒకటి అలా ఉంచి ఇటు సైడ్ తెస్తే x ప్లస్ 2y/y1 లేదా xy1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి, 2y/y1 ప్లస్ x సేమ్ యాజ్ దిస్. సో చూడండి ఒకసారి ఇక్కడ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2 and 3 are same, so that the given is x square is equal to 4a into y plus a is self orthogonal అని రాసాను. ఈ సెల్ఫ్ ఆర్థోగోనల్ ఎందుకంటే సేమ్ వచ్చేసినాయి, అంటే రీప్లేస్ చేసిన తర్వాత చేయకముందు కూడా, చేసిన తర్వాత చేయకముందు ఈక్వేషన్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇలాంటి ఈక్వేషన్స్ మనం ఏమంటాం అంటే సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, నచ్చకపోతే ఎవరికి షేర్ చేయకండి, లైక్ చేయకండి. నేనే చెప్తున్నా, మీకు నిజంగా కంటెంట్ బాగుంది అంటే ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి అని అనుకుంటేనే మీరు ఇంకొకరికి షేర్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నా వర్క్ ఏంటంటే, కొంత బీటెక్ స్టూడెంట్స్కి జనరల్గా ఏంటంటే మ్యాథ్స్ ఇబ్బంది అవుతుంటుంది ఎప్పుడు కూడా. సో అలాంటి ఇబ్బందిని నేను ఓవర్కమ్ చేద్దామని నా ప్రయత్నం, చిన్న ప్రయత్నం. ఎందుకంటే తెలిసింది సబ్జెక్ట్ని కొంచెం మీకు బాగా చెప్దామని. అందుకోసమనే ఏదో 1-2 ప్రాబ్లమ్స్ చేయకుండా మాక్సిమం ప్రాబ్లమ్స్ తీసుకున్నా. అంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ చేశాను, ఆర్థోగోనల్ ట్రయాక్టరీస్. ఈ ఆర్థోగోనల్ ట్రయాక్టరీస్ ఇప్పుడు అయిపోయింది, ఈ వీడియోతో ఆర్థోగోనల్ ట్రయాక్టరీస్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఏమవుతుంది అని అంటే, దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ద మోడల్స్ కవర్ చేసేసిన. ఇంకా మీరు ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా చేయగలుగుతారు. అంటే ఆర్థోగోనల్ ట్రయాక్టరీ వచ్చిందంటే ఈ మోడల్స్ మించి రాదు. ఆ విధంగా నేను మీకు వీడియోలు అన్ని చేసి పెట్టా. కాబట్టి మీకు ఆ ఎగ్జామ్లో వస్తే 5 మార్కులు మీకే. అందుకోసమనే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ తీసుకొని మాక్సిమం వీలైన ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. ఓకే.